శ్రీకృష్ణ దర్శనంలోకి తిరిగి స్వాగతం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గోకులంలో కన్నయ్య ఆటలు ఇన్ని అన్నీ కాదు. ఉదయాన్నే యశోదమ్మ గోష్టం నుంచి తెచ్చిన చిక్కటి పాలు త్రాగటం, పిల్లలతో ఎగురుతూ ఆడటానికి వెళ్ళడం, ఆ పిల్లలు అలా గోకులంలో ఆడుతూ తిరుగుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉందో. ఆ రోజు అందరూ కలిసి యవనిక అనే గోపిక ఇంట్లో ప్రవేశించారు. అటూ ఇటూ ఎవరూ లేరని చూసి ఇంట్లో పెట్టిన వెన్నంతా తినసాగారు. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి అయితే తింటున్న వారంతా అక్కడికక్కడే వదిలేసి పరుగు పరుగున బయటికి వచ్చేశారు. యవనిక, అమ్మ పిల్లల్లారా వెన్నంతా తినేశారా అంటూ వారి వెంట పడింది. వారు మూతులకు పెదవులకు అలా వెన్న ఇంకా అంటుకొనే ఉంది. వాళ్ళు పరిగెత్తి యశోదమ్మ ఇంటికి వచ్చారు. యవనిక యశోదమ్మతో, చూడమ్మా, మీ కన్నయ్య రోజు ఇలా తుంటరి పిల్లలను తీసుకుని వచ్చి మా ఇంట్లో వెన్న ఎలా దొంగలిస్తున్నాడో చూడు అంది. అప్పుడు కన్నయ్య, మేము అస్సలు వాళ్ళ ఇంటికే వెళ్ళలేదమ్మా అని అన్నాడు. పిల్లలందరూ అదే మాట అన్నారు. అవునా, అయితే మీ మూతులు చుట్టూ బుగ్గలపైన ఆ వెన్నచారులు ఎలా వచ్చాయి అంది యవనిక. యశోదమ్మ ఆశ్చర్యపోతూ, వెన్నచారలా? ఎక్కడమ్మా అసలు? కన్నయ్య వద్దే కాదు, ఎవరి వద్ద కూడా వెన్నచారలు లేవు, వెన్న తిన్న వాసనే లేదు అంది. చాలమ్మా యశోదమ్మ, చాలు, నువ్వు కూడా అబద్ధాలేనా? అంత చక్కగా వెన్న తింటూ ఇలా పరిగెత్తుకొని రావడం ఇప్పుడే చూశాను కదా నేను అన్నది యవనిక. యశోదమ్మ యవనికను, ఇదిగో నువ్వు దగ్గరికి వచ్చి మరి చూడు అంది. యవనిక ముందుకు వచ్చి కన్నయ్యను పిల్లలను పరిశీలించి చూస్తే ఎవరికి వెన్నచారలు లేవు, ఏమాత్రం వాసన కూడా లేదు. ఆశ్చర్యపోయి ముక్కును వేలేసుకుంది యవనిక. ఇదంతా కృష్ణ మాయ. తనను విపరీతంగా ప్రేమించే అందరినీ అలా ఆట పట్టించడం ఆ కన్నయ్యకు ఎంతో ఆనందం, ఒక వినోదం. అసలు ఈ గోపికలందరూ ఇప్పుడు ద్వాపరయుగంలో జన్మించినది మాతో ముచ్చటలాడడానికే కదా అని వారిని ఎన్నో విధాలుగా మురిపించేవాడు ఆ పరంధాముడు. ఎన్నో మాయలు, ఎన్నో వినోదాలు. కన్నయ్య రోజు రోజుకి గోకులంలో ఎన్నో లీలలు చూపిస్తూ ఉండేవాడు. కన్నయ్య లీలను చూసి అందరూ ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు అంటూ ఉండేవారు. పూతనను చంపాడు, బకాసురుని అంతమొందించాడు. గోకులం అంతా ఆశ్చర్యపోయారు. ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, ఏ దైవాంశ సంభూతుడో ఇలా వచ్చి మన మధ్య ఉంటున్నాడు అనుకున్నారు. అందుకు యశోదమ్మ, అదేదీ కాదమ్మా, ఏ దేవుడో కన్నయ్యను రక్షిస్తున్నాడు అంతే తప్ప ఇంత చిన్న పిల్లవాడేమిటి ఆ రాక్షసుడిని చంపేదేమిటి అనేది. ఇలా ఉండగా కన్నయ్య స్నేహితులతో కలిసి ఆ రోజు అటూ ఇటూ ఎగురుతూ గోపికల ఇళ్లలో వెన్నలను దొంగలిస్తూ అనేక ఆటలు ఆడుతూ ఊరి బయటకు వచ్చారు. అక్కడంతా ఎన్నో చెట్ల మీద ఎన్నో రకరకాల పక్షులు, వాటన్నిటినీ ఎంతో అద్భుతంగా చూస్తున్నాడు. పక్కనే నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి. అన్నయ్యను చూసి ఆ నెమళ్ళన్నీ కూడా ఎంతో సంతోషంగా పురివిప్పి నాట్యం చేసేవట. అలా దూరంగా ఎగురుతున్న ఆ కొంగలను చూడండి. ఇటు పక్కనే చెంగున ఎగురుతున్న చిన్న శబ్దానికి పక్కన పొదల్లో వెళ్ళి దాక్కుని మళ్ళీ బయటికి వస్తున్న ఆ ముద్దు కుందేళ్లను చూడండి. ఇవన్నీ కలిసి ఎంత చక్కగా ఉంది ఆ ప్రకృతి. అక్కడ గోపబాలులతో కలిసి కన్నయ్య ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో వీళ్లకు దూరంగా ఏవో కేకలు వినబడ్డాయి. చిన్న పిల్లలు అరుస్తున్నట్లు ఉన్నారు. అది కూడా ఆడపిల్లలు గొంతుల్లాగా ఉన్నాయి. అంతే, కన్నయ్య వెంటనే స్నేహితులతో కలిసి అటు పరిగెట్టాడు. అక్కడ ఒక కొలను కనిపించింది. ఆ కొలనులో 4 ఆడపిల్లలు మునిగిపోతూ రక్షించండి అని అరుస్తున్నారు. కన్నయ్యతో వచ్చిన పిల్లలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాళ్ళు చిన్న పిల్లలు, నీటిలో దూకి ఎలా రక్షించగలరు? ఇంతలో ఒక పిల్లడు ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా తీసుకువస్తానని పరిగెత్తాడు. కానీ ఇక్కడ ఉన్న పిల్లలకు చాలా భయంగా ఉంది. కాసేపట్లో ఆ 4 ఆడపిల్లలు పూర్తిగా మునిగిపోతారేమోనని ఎంతో భయపడుతున్నారు. ఇలా ఆలోచిస్తూ ఉండగా కన్నయ్య ఒక్కసారిగా నీళ్లలోకి దూకాడు. పిల్లలందరూ భయపడ్డారు. తమ స్నేహితుడు కూడా మునిగిపోతాడేమోనని వాళ్ళకి ఏడుపు వచ్చింది. గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. నీటిలో దూకిన కన్నయ్య తన 2 చేతులతో ఒకవైపు ఇద్దరిని, ఇంకోవైపు ఇద్దరిని గట్టిగా పట్టుకొని నీటి నుంచి పైకి లేచాడు. ఆ ఆడపిల్లలు ముక్కు నుంచి నోటి నుంచి నీళ్లు రాసాగాయి. కన్నయ్య చిరునవ్వుతో, మీకేమీ కాదు, ఏమీ బెంగపడకండి అని ఆ కొలను ఈదుకుంటూ మధ్యలో ఆశ్చర్యంగా నీటిపై నడుస్తూ ఒడ్డుకు వచ్చారు. ఆ దృశ్యం చూసిన కన్నయ్య స్నేహితులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఊళ్ళో
ఊళ్ళో నుంచి యాదవులు పరుగెత్తుకుంటూ వచ్చారు. తమ కుమార్తెలు నీటిలో మునిగిపోతారని తెలిసి ఎంతో భయపడుతూ వచ్చారు. అక్కడికి రాగానే అప్పటికే నీటి ఒడ్డున చేరిన కన్నయ్యను, తమ నలుగురు కుమార్తెలను చూసి వారందరూ ఎంతో సంతోషపడ్డారు. అక్కడ పిల్లలు జరిగిందంతా చెప్పారు. కానీ పెద్దలు నమ్మలేదు. 7 ఏళ్ల వయసు కూడా లేని కన్నయ్య ఏమిటి, నలుగురు ఆడపిల్లల్ని ఎత్తుకొని నీటి బయటకు తీసుకురావడం ఏమిటి, ఇది ఎక్కడా నమ్మబుద్ధి కావడం లేదు. తమ పూర్వజన్మ పుణ్యం వలన ఏ దేవతో వచ్చి తమ పిల్లల్ని రక్షించాడు అనుకున్నారు. వారిలో ఒకరైతే కన్నయ్యను ఏ దేవతో ఆవహించి ఇంత శక్తి వచ్చి ఉంటుంది అని అన్నాడు. అందరూ కలిసి తిరిగి గోకులానికి వెళ్ళి యశోదమ్మకు జరిగినదంతా చెప్పారు. యశోదమ్మ ఆశ్చర్యపోయింది. ఇందాక చెప్పినట్లే ఒక యాదవుడు ఏ దేవతో మీ కన్నయ్యను ఆవహించి మా పిల్లలను కాపాడాడమ్మా యశోదమ్మ అని అన్నాడు. ఆ మాట విని యశోదమ్మ, అమ్మో, కన్నయ్యను దేవత ఆవాహించడం ఏమిటి అనే కన్నయ్య వంక భయంగా చూస్తూ అంది. అప్పుడు కన్నయ్య చిరునవ్వు నవ్వుతూ, అదేమీ లేదమ్మా, భయపడకు, నేను నీకు ఎప్పటికీ నీ కన్నయ్యనే అన్నాడు. అప్పుడు కానీ యశోదమ్మకు మనసు ప్రశాంతత కలగలేదు. ఈ విధంగా చిన్ని కన్నయ్య ఎన్నెన్నో ఆటలు, ఎన్నెన్నో లీలలు ఆ గోకులవాసులందరికీ కూడా చూపించేవాడు. ఆ గోకులంలో యశోద నందులతో పాటు ఆ గోకులంలో ఉన్న వారందరికీ కూడా కన్నయ్య అంటే పంచ ప్రాణాలు. మరెన్నో విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.